హలో గైస్, నార్మల్గా ఏ గుళ్ళో అయినా ఒకటి లేదా రెండు ఆశ్చర్యపరిచే విషయాలుంటాయి. కానీ గుడిపైన గోపురం నుంచి గుళ్ళోని మూల విరాట్ వరకు మొత్తం ఆశ్చర్యపరిచే విషయాలున్న గుడి గురించి మీకు తెలుసా? అదే మన పూరి జగన్నాథుడి ఆలయం. మనం ఈ వీడియోలో పూరి జగన్నాథుడి ఆలయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఆలయం ఒడిస్సాలోని పూరి అనే నగరంలో నిర్మించబడింది. మన భారతదేశంలో 4 దేవాలయాలను చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వాటిలో తూర్పున పూరి జగన్నాథుడి ఆలయం, పశ్చిమాన ద్వారకాధీశుని ఆలయం, ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరం ఆలయం ఉన్నాయి. ఈ చార్ధామ్ ఆలయాల్లో పూరి జగన్నాథుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఇక్కడ ఆ శ్రీకృష్ణుడు జగన్నాథుడి అవతారంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. మనం ఏ ఆలయంలో చూసినా ఆ భగవంతుడు సతీ సమేతంగా కొలువై ఉంటాడు. కానీ ఈ పూరి జగన్నాథుడి ఆలయంలో మాత్రం ఆ శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర, అన్న బలరామునితో కలిసి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడిగా కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం సముద్రం పక్కనే ఉంది. అయినా కానీ గుడి బయట వినిపించే అలల శబ్దాలు గుడిలోకి అడుగు పెట్టగానే వినపడవు. ఈ క్షేత్రంలో ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జగన్నాథుడి పుట్టినరోజును పురస్కరించుకొని 108 బిందెలతో మూల విరాట్లకు అభిషేకం చేస్తారు. ఈ కారణంగా జగన్నాథుడికి జ్వరం వస్తుంది అని ఇక్కడ నమ్మి 14 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ప్రజలకు దర్శనాన్ని కల్పించరు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే మందులను తీసుకుంటాడో అదేవిధంగా ఇక్కడ మూల విరాట్లకు మందులను అందిస్తారు. మామూలుగా ఏ జెండా అయినా గాలి ఎటు వీస్తే అటు ఎగురుతుంది. కానీ ఇక్కడ గోపురం పైన ఉన్న జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఎవరో ఒకరు గుడిపైకి ఎక్కి జెండాను మారుస్తుంటారు. అలా మార్చకపోతే మంచిది కాదు అని ఇక్కడ వారి నమ్మకం. ఏ గుడిలో అయినా విగ్రహాలు రాతితో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు. కావున 12 లేదా 15 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తుంటారు. అందరూ జగన్నాథుడి విగ్రహం లోపల శ్రీకృష్ణుని గుండె ఉంది అని అనుకుంటారు. కానీ అది శ్రీకృష్ణుని గుండె కాదు, దానిని బ్రహ్మ పదార్థం అంటారు. విగ్రహాలను మార్చేటప్పుడు పూరి నగరం అంతా లైట్లను ఆపేసి కొందరు అర్చకులు గుడిలోకి వెళ్ళి పాత విగ్రహాల నుంచి తీసి కొత్త విగ్రహాల్లోకి పెడతారు. అలా మార్చేటప్పుడు అందరూ కళ్ళకు గంతలను కట్టుకుంటారు. అది ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఈ ఆలయంలో ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలోనే ప్రసాదాలను వండుతారు. ఎంతమంది వెళ్ళినా కానీ ఖచ్చితంగా అందరికీ సరిపోతుంది. ఇక్కడ ప్రసాదాలు వండేటప్పుడు ఒక కుండ పైన మరొకటి అలా 7 కుండలు పెడతారు. కానీ కింది కుండలో కాకుండా మొదట పై కుండలో తయారవ్వడం విశేషం. మనం ఏ గుడిలో చూసినా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. కానీ ఇక్కడ మాత్రం మూల విరాట్లను 3 రథాల పైన ఎక్కించి అంగరంగ వైభవంగా రథయాత్రను చేస్తారు. ఈ గుడిలో ఇంకొక అద్భుతం గోపురం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం. పూరిలో నుంచి ఎటువైపు నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం మన వైపే ఉన్నట్టు కనిపిస్తుంది. టన్ను బరువున్నటువంటి సుదర్శన చక్రాన్ని అప్పట్లో 200 అడుగుల ఎత్తు ఉన్న గోపురంపై ఎలా పెట్టారో ఎవరికీ తెలియదు. ఈ ఆలయపు నీడ ఎటు నుంచి చూసినా అసలు కనపడదు. ఈ ఆలయం పైన ఇంతవరకు పక్షులు కానీ విమానాలు కానీ అసలు ఎగరలేదు. గాయ్స్, చూశారుగా వీడియో. ఇంకా మీకు ఏ గుడి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.